హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేయటానికి సతమతం అవుతూ ఉంటాం. ఈరోజు పని అనేది తేలిగ్గా సింపుల్గా అయిపోతే బాగుండు, అసలు పని లేకుండా ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. సింపుల్గా అయిపోయే టిఫిను, సింపుల్గా అయిపోయే కూర, ఇంట్లో పనులు కూడా సింపుల్గా తేలిగ్గా ఎలా చేసుకోవాలి, కష్టం లేకుండా ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాము. మనం ఎంత కష్టమైన పనైనా సింపుల్గా తేలిగ్గా చేయాలంటే ముందు మనకి బద్ధకం లేకుండా ఉండాలి. బద్ధకం ఉండకుండా ఏ పనినైనా సరే ఇష్టంగా చేసుకోగలిగితే ఎంత కష్టమైన పనైనా సరే చాలా తేలిగ్గా ఉండిద్ది, చాలా ఇష్టంగా చేసుకోగలుగుతాము. నేనైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే నా బద్ధకాన్ని పోగొట్టుకోవటానికి నేను హాట్ వాటర్ తాగుతాను. ఉదయం హాట్ వాటర్ తాగానంటే చాలు, ఆ రోజంతా నాకు యాక్టివ్గా చాలా హుషారుగా అనిపిస్తుంది. ఎంత పనైనా సరే తేలిగ్గా చేసుకోగలను అనే మోటివేషన్ కలుగుతుంది. ఎక్కువ కష్టమైన పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా మన పని, ఈ పని మనమే చేయాలి, మనం చేయకపోతే ఈ పని అనేది కాదు, ఏ టయానికైనా ఏ సమయానికైనా ఎన్ని రోజులకైనా సరే ఈ పని నేనే చేసుకోవాలి అనుకున్న పని అయితే మాత్రం అసలు వాయిదా వేయకుండా నేను పర్ఫెక్ట్గా చేసుకుంటాను. వాయిదా వేసి కూర్చున్నామనుకోండి, ఇంకాసేపటికైనా తర్వాతకైనా ఆ పని మనం చేసుకోవాల్సింది. మన కోసం ఆ పని ఎదురు చూస్తూనే ఉండిద్ది. ఎవరెవరి కెపాసిటీని బట్టి వారి వారి పనులు చేసుకుంటారు. కొంతమంది ఎంత పని అయినా సరే చాలా యాక్టివ్గా హుషారుగా చేసుకోగలుగుతారు. కొంతమంది కొంచెం నీరసంగా కొంచెం డల్గా ఉంటారు. పని అనేది హుషారుగా చాలా ఫాస్ట్గా చేసుకోలేరు, స్లోగా చేసుకుంటారు. అది వాళ్ళ జీన్స్ను బట్టి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ జీన్స్ను బట్టి వాళ్ళకు కూడా అలాంటి పనులు వస్తూ ఉంటాయి. పేరెంట్స్ పనులన్నీ చాలా హుషారుగా యాక్టివ్గా చేసే పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటారు. ఏ పనైనా సరే చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. కొంతమంది పేరెంట్స్ కొంచెం స్లోగా ఉంటారు. అలాంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ పనులు కూడా కొంచెం స్లోగానే ఉంటాయి. అది జీన్స్ని బట్టి వచ్చిద్ది, అది మన తప్పు కాదు. మనం చేయవలసింది మనకు చేతనైన పని మనం చేసుకోవాలి. మనకు పని వచ్చినా మనకి పని అనేది చేతైనా సరే చేయకుండా వాయిదా వేయటం, వేరే వాళ్ళ మీద ఆధారపడటం, ఎవరన్నా చేసి పెడితే మనం తిని కూర్చుందామని ఆలోచించడం, అలాంటివి అస్సలు చేయకూడదు. ఇంకా బద్ధకం అనేది ఎక్కువైద్ది. మనకు చేతనైనంత వరకు, మన కెపాసిటీ ఉన్నంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి. ఆడవారికైతే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పనులనేవి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరి ఇంట్లో పనులు వీలుని బట్టి వాళ్ళు అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, లేదనుకోండి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ అనేది అర్జెంట్ అనుకోండి, వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి తర్వాత అంట్లు కడగడం, బట్టలు ఉతకటం ఆ పనులు చేసుకోవాలి. అంతేకాని లేజీగా ఉండి ఆ రోజు చేసే పనే కదా ఏం చేస్తాంలేని వాయిదా వేయటం, టిఫిన్ అవి బయట నుంచి తెచ్చుకోవటం, అంట్లు బట్టలు అనేవి ఎప్పుడుకో చేసుకోవటం, అలాంటివి అస్సలు చేయకూడదు. ఉదయం చేయాల్సిన పనులు సాయంత్రం చేయటం, సాయంత్రం చేయాల్సిన పనులు తర్వాత రోజు చేయటం, అలా వాయిదాలు వేసుకోవటం మాత్రం అసలు మంచి లక్షణం కానే కాదు. ఏదో మనకి ఒంట్లో బాగాలేదనుకోండి, లేదనుకోండి ఏదన్నా అర్జెంట్ పనుల మీద బయటికి వెళ్ళాలనుకోండి, అప్పుడు పనులు వాయిదా వేసుకోవాలి కానీ, అంతేగాని ఇంట్లో మనం తిని కూర్చొని టీవీలు చూసుకుంటా ఫోన్లు చూసుకుంటా మాత్రం పనులు అనేవి అస్సలు వాయిదా వేసుకోకూడదు. మనం ఇంట్లో వాళ్ళకి పర్ఫెక్ట్గా చక్కగా వండిపెట్టి వాళ్ళ పనులన్నీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పనులనేవి వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి మనం చక్కగా టిఫిన్ చేసి వాళ్ళకి అన్నం కూరలు రెడీ చేసి లంచ్ బాక్స్ ఇచ్చామనుకోండి, ఆటో వచ్చే టయానికి బస్సు వచ్చే టయానికో పర్ఫెక్ట్గా వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం లేట్ చేసామనుకోండి వాళ్ళు లేట్ అవుతారు, వాళ్ళ క్లాసులు లేట్ అవుతాయి, వాళ్ళ చదువు లేట్ అయింది, అంతా లేటుగా జరిగిపోయిద్ది. అదే మన పని మనం పర్ఫెక్ట్గా చేస్తే వాళ్ళ పనులు కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటారు. నేనే ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా బద్ధకంగా ఉండేదాన్నండి. ఎప్పుడుకో పనులు చేసుకునేదాన్ని. టైం 11 అయ్యేది, 12 అయ్యేది. పనులనేవి చాలా నిదానంగా ఒక పని చేసి కూర్చొని రెస్ట్ తీసుకోవటం, తర్వాత ఇంకో పని చేసుకోవటం, మళ్ళీ కూర్చొని రెస్ట్ తీసుకోవటం, ఇలా చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తుంటే పనులన్నీ అలాగే ఆగిపోయాయి. మనం పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ కూడా మారాలి. మన హ్యాబిట్స్ కానీ మన అలవాట్లు కూడా అన్నీ మార్చుకోవాలి.
ఉదయం హాట్ వాటర్ తాగటం వల్ల నాకు రోజంతా చాలా యాక్టివ్గా ఉండిద్ది. ఒక్క హాట్ వాటర్ వల్లే నేను పని అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా రన్నింగ్ చేసుకోగలుగుతున్నాను. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు పనులు చేసుకోవచ్చండి. కొంతమంది పొలం పనులు చేసుకుంటారు, కొంతమంది మిషన్లు కుట్టుకుంటారు, ఇంకొకళ్ళు ఇంకొక పని చేసుకుంటారు. మన పని అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎవరి వృత్తిని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి స్కూల్ లేదు కదా, అందుకని నేను ఉదయం నిద్ర లేచిన వెంటనే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత టిఫిన్ పని చేసుకుంటాను. ఇప్పుడు అంట్లన్నీ బయట వేసాను, బట్టలు నానబెట్టాను. ఈలోపు ఇదిగోండి నిన్న కడిగిన అంట్లు ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను. అంట్లు స్టాండ్లో అంట్లన్నీ నీట్గా సర్దేసి మళ్ళీ కడిగిన అంట్లు ఆ స్టాండ్లో వేసి పెట్టుకుంటాం. అలా కాకుండా కొంతమంది అయితే అంట్లు స్టాండ్లో అంట్లు అలాగే ఉంచుతారు. అలాగే ఉంచేసి వాటి మీద కడిగిన అంట్లు వేస్తూ ఉంటారు. అలా వేస్తే మనకు పని అవ్వటం కాదండి, మళ్ళీ వాటిని సర్దుకునేటప్పుడు డబల్ పని అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న బద్ధకాల వల్లే పనులనేవి ఎక్కడవక్కడే ఆగిపోతూ ఉంటాయి. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంక ఇంట్లో వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు స్కూలు లేవు కదా, పిల్లలు నిద్ర లేచేటప్పుడు కూడా కొంచెం లేట్ అవుతుంది. అందుకని ముందు ఆ పనులు చేసుకొని తర్వాత టిఫిన్ పని చేస్తున్నాను. దోశల పిండి ఉన్న 2 రోజులు దోశలు పోస్తాను. లాస్ట్ రోజు పిండి అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా గుంట పునుగులు వేయటమో, నూనె పునుగులు వేయటమో చేస్తాను. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందుకని నూనె ఏమి చేయట్లేదు, గుంట పునుగులు పోస్తున్నాను. ఇప్పుడు ఒక సింపుల్ చిట్కా. గుంట పునుగులు అనేవి బాగా పొంగినట్టుగా మెత్తగా దూదిలాగా ఉండాలంటే దోసల పిండిలో కొంచెం ఇడ్లీ పిండి కలుపుకోండి. ఇడ్లీ పిండి కలుపుకోవటం వల్ల గుంట పునుగులు అనేవి చాలా మెత్తగా బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు దోశలు తింటారు కానీ గుంట పునుగులు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇడ్లీ పిండి కలిపిన గుంట పునుగులు పోసివ్వండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారు. అంత బాగుంటాయి. నా దగ్గర అయితే ఇడ్లీ పిండి లేదు, నేను ఇడ్లీ పిండి కలపలేదు. కలిపి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి గుంట పునుగులు అనేవి ఎలా వచ్చినాయో. గుంట పునుగుల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వేసుకుంటే చాలా బాగుంటాయండి. వీటి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఉల్లిపాయలు చట్నీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుండిద్దండి. మనం ఉల్లిపాయలు వేసిన టిఫిన్తో చట్నీతో తిన్నామంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. దోశల్లో ఉల్లిపాయలు వేసుకొని పల్లీ చట్నీతో తిన్నామంటే దోశలు సూపర్గా ఉంటాయి. ఇవ్వండి గుంట పునుగులు పోయటం అయితే అయిపోయింది. గుంట పునుగులు పోసేది నాన్ స్టిక్ పెనం కాదండి, అయినా కానీ గుంట పునుగులు అనేవి అంటుకోకుండా నాకు చూడండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చినాయో. ఫస్ట్ గుంట పునుగులు పోసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్దుతాను, రుద్ది పోస్తాను, అప్పుడు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా తర్వాత మనం పోసేటప్పుడల్లా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. గుంట పునుగులు పోసిన తర్వాత పైన ఆయిల్ వేస్తే సరిపోయింది. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే గుంట పునుగులు చేశాను. ఉదయం లేచి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసాను, ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టేశాను. ఇదిగోండి తర్వాత కర్రీస్ చేసుకుంటున్నాను. ఈరోజు కూర అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. పిల్లలకు బంగాళదుంప అంటే చాలా ఇష్టం, అందుకని బంగాళదుంప చేస్తున్నా. మా ఆయనేమో బంగాళదుంప తినడు. మా ఆయన కోసం దొండకాయ చేస్తున్నాను. ఎవరికి ఇష్టమైన కూర వాళ్ళకి చేసి పెట్టామనుకోండి, మనకి పేసి ఉండదు. అన్నం తినేటప్పుడు ఎటువంటి గొడవ చేయరు. మనం ఉదయం కూర చేసేటప్పుడు కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలండి. కూర చేయడానికి ప్లాన్ ఉండాలా అనుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు తినే కర్రీస్ చేసి పెట్టామనుకోండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రోజంతా హ్యాపీగా ఉండొచ్చండి. వాళ్ళకి ఇష్టం లేని కూరలు చేసామనుకోండి, రోజంతా సరిగ్గా అన్నం తినరు. ఆకలి ఆకలి అని మనల్ని విసిగిస్తూ ఉంటారు. పిల్లలైతే మాకు ఆ స్నాక్స్ కావాలి, ఈ స్నాక్స్ కావాలి, సరిగ్గా అన్నం తినలేదు, ఆకలేస్తుంది అంటారు. అన్నం తినమంటేనేమో మాకు ఇష్టం లేని కూర చేసామంటారు. అందుకని కొంచెం బద్దకిచ్చకుండా మనం ఎవరికి ఇష్టమైన కూరలు వాళ్ళకి చేసి పెట్టామనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. మనకి ఆకలి ఆకలని విసిగించరు. ఆ స్నాక్స్ కావాలి, ఈ స్నాక్స్ కావాలని అడగరు. బంగాళదుంప ఫ్రై టేస్ట్ అనేది బాగుండాలంటే కొంచెం ఎల్లిపాయలు దంచి వేస్తున్నాను. కొంచెం మసాలా వేసుకుంటేనే బంగాళదుంప ఫ్రై అనేది బాగుండిద్ది. నార్మల్గా ఉట్టి ఉప్పు కారం వేసి చేసామనుకోండి టేస్ట్ అంత బాగుండదు. పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెం మసాలా వేయాల్సిందే. అందుకని ఇదిగోండి చిన్న రోలు ఉంది నాకు, ఈ రోట్లో 4 ఎల్లిపాయలు దంచుతున్నాను చూడండి. రోలు కొనుక్కునేటప్పుడు ఇంకొంచెం పెద్ద రోలు కొనుక్కున్నట్టయితే బాగుండేది. మేము మసాలా ఎక్కువ వాడాం కదా అని చిన్న రోలు ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మసాలా ఎక్కువ నూరుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
తీసుకునేటప్పుడు ఈసారి కొంచెం పెద్ద రోలన్నా తీసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం ధనియాల పొడి వేసామనుకోండి, కూర మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్ది. ధనియాల పొడి అయితే ఎప్పుడూ నాకు రెడీగానే ఉండిద్దండి. ఒక బాక్స్కి వేసి పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ధనియాల పొడి వేసి కూరలో వేయాలంటే కష్టంగా ఉండిద్ది కదా. ధనియాల పొడి, కొబ్బరి పొడి అవి మాత్రం ఎప్పుడు వేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి అయితే మాత్రం ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు రెడీ చేసుకుంటాను. బంగాళాదుంప ముక్కలు కోసేటప్పుడు కూడా వాటిని నీళ్ళల్లో వేయటం అంత ప్రాసెస్ అయితే ఎక్కువ నేనేం చేయనండి. బంగాళదుంపలు కొన్న చెక్కు తీసేస్తాను. మొత్తం అన్నిటికీ చెక్కు తీసేసి వాటన్నిటిని వాటర్లో వేసి నార్మల్గా కట్ చేస్తాను. కట్ చేసిన వెంటనే కూర చేస్తాను. వాటిని కట్ చేసిన ముక్కల్ని నీళ్ళల్లో వేయటం, వాటిని ఆరబెట్టడం ఇంత ప్రాసెస్ అయితే మాత్రం నేను అస్సలుగా చేయను. ఏ పనైనా సరే సింపుల్గా అయిపోయేటట్టు చూసుకుంటాను. పనంబడ పని చేసుకుంటాను. బంగాళదుంప ఫ్రై అయితే అవుతుందండి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దొండకాయ చేస్తున్నాను. మా ఆయన బంగాళదుంప తినడని చెప్పాను కదండి, అందుకని ఇంట్లో కొంచెం దొండకాయలు ఉంటే ఆ దొండకాయల్ని కర్రీలాగా చేస్తున్నాను. కొన్ని దొండకాయలే కదా, ఫ్రై చేస్తే ఎక్కువ కూర అవ్వదు, అందుకని కూరలాగా చేస్తున్నాను. దొండకాయ ముక్కల్ని ఇదిగోండి తిరగమాత వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టేసి 1 నిమిషం 2 నిమిషాలు మగ్గనిస్తాను. ఇవి మగ్గిన తర్వాత ఈ ముక్కలు ఉడకటానికి కొంచెం వాటర్ పోస్తాను. వాటర్ పోస్తే కూర అనేది త్వరగా ఉడికిద్ది. దొండకాయ ముక్కలు అనేది ఉడకటం కొంచెం లేట్ అయింది కదండి, అందుకని కొంచెం వాటర్ పోసి ఉడకనిచ్చి ఉడికిన తర్వాత ఇదిగోండి కారం కలిపేసాను. కారం కలిపి కొంచెం 1 నిమిషం చల్లారిన తర్వాత పాలు పోస్తాను. ఇప్పుడు ఇది దొండకాయ పాలకూర అంటారండి. దొండకాయ కూర ఇంట్లో ఒక్కరికి చేయాలనుకున్నప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఫ్రై చేయాలంటే కష్టంగా ఉండిద్ది కదా, అందుకని ఇలా సింపుల్గా కూర చేస్తాను. బద్ధకిచ్చకుండా మనం పని తర్వాత పని చేసుకుంటే ఏ పనైనా ఎంత పనైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. కూరలు చేసిన తర్వాత క్లీనింగ్ పని చేస్తాను. ఇంకా నాకు 10, 11 కల్లా ఇంట్లో పనులు మొత్తం క్లీన్గా అయిపోతాయి. ఇవిగోండి ఎవరికి కావాల్సిన కూరలు వాళ్ళకి చేసి పెట్టాను. పిల్లలకు బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.